'జితేందర్ రెడ్డి' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంతగా నచ్చలేదు. ఈ సినిమా 'జితేందర్ రెడ్డి' అనే వ్యక్తి బయోపిక్. ఆయన గురించి నాకేం తెలీదు కాబట్టి ఈ సినిమాని సినిమాగానే చూసాను. అలా చూసాక ఈ సినిమా అయితే నాకెక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు 'జితేందర్ రెడ్డి' క్యారెక్టర్‌ని బాగానే ఇంట్రొడ్యూస్ చేశారు కానీ, ఆ తర్వాత అయితే ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ అయ్యేలా చేయలేకపోయారు. సినిమాలో ఆ క్యారెక్టర్ ఒకసారి కనిపించినప్పుడు ఒక స్టేజ్‌లో ఉంటే, ఇంకోసారి కనిపించేటప్పటికి ఇంకో స్టేజ్‌లో ఉంటది. దానివల్ల ఒక ఫ్లోలో ఆ క్యారెక్టర్‌లతో వెళ్తున్న ఫీలింగ్ రాలేదు. ఇంక సినిమాలో సీన్స్ అన్నీ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఆయన గురించి తెలిసిన విషయాలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ సినిమాగా తీశారేమో అనిపించింది. ఇంక నక్సలైట్‌ల బ్యాక్‌డ్రాప్‌లో అయితే ఇప్పటికే చాలా సినిమాలొచ్చేసాయి. అలా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో, రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఇలాంటి సినిమాల్లో ఎలాంటి సీన్స్ అయితే ఉంటాయో, అలాంటి సీన్సే ఈ సినిమాలో కూడా ఉంటాయి కానీ, ఈ సీన్ కొత్తగా ఉంది, ఈ సీన్ ఇంట్రెస్టింగ్‌గా చూపించారు అన్నట్టుగా అయితే నాకెక్కడ అనిపించలేదు. ఇంక సినిమాలో ఎమోషన్స్ కూడా నాకైతే ఎక్కడ వర్క్ అవుట్ అనిపించలేదు. కాకపోతే సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్‌గా చేసిన హీరో పెర్ఫార్మన్స్ అనిపించింది. ఇంక ఈ సినిమాకి 'గోపి సుందర్' గారు సంగీతాన్ని అందించారు కానీ, సాంగ్స్ అయితే అంత బాగా అనిపించలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బావుంది. ఫైనల్‌గా ఈ సినిమాని 'జితేందర్ రెడ్డి' గారు ఎవరు? ఆయన ఏం చేశారనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడొచ్చు కానీ, ఎంటర్‌టైనింగ్‌గాను, ఇంట్రెస్టింగ్‌గాను ఉంటదనుకుని చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో అనిపించింది. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.